ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ అండ్ హిస్టారిక్ టాపిక్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. గమ్యం నుండి కంచి వరకు డిఫరెంట్ ఫార్మాట్ సినిమాలతో టాలీవుడ్కి కొత్త దారి చూపుతున్న క్రిష్, ప్రతి సినిమాలో సున్నితమైన ఎలిమెంట్స్తో కదిలిస్తున్న క్రిష్ మొట్టమొదటిసారి చరిత్రను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. అయితే ఆ సినిమాని 69 రోజుల్లో పూర్తి చేయడానికి రీజన్ మాత్రం బాజీరావు మస్తానీ సినిమా తీసినప్పుడు మిగిలిపోయిన రష్ అని కొంతమంది అంటుంటే, ఏకంగా అది కాపీ మూవీ అని మరికొంతమంది అంటున్నారు. ఇదే ప్రశ్నపై అలాంటి అభిప్రాయంతో ఉన్న వాళ్లకు చెంపపెట్టు లాంటి అగ్రెసివ్ ఆన్సర్ ఇచ్చాడు డైరెక్టర్ క్రిష్. డైరెక్ట్గా చిరంజీవి స్లిమ్నెస్ని, బాలయ్య గ్రేట్నెస్ని పొగిడాడు. ఇక తన సినిమాపై ఆర్జీవీ చేసిన కామెంట్స్తో తనకు సంబంధం లేదని క్లారిఫికేషన్ ఇచ్చాడు. అలాగే చాలామంది గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ చూసి బాహుబలిలా ఉంది, కానీ రాజమౌళి సంవత్సరాలుగా చెక్కుతున్నాడు అనడంతో అసలు గౌతమిపుత్ర శాతకర్ణి ఇంత త్వరగా పూర్తి కావడానికి ఆయనే కారణం అంటూ దాని వెనుకొన్న సీక్రెట్స్ రివీల్ చేశాడు. వార్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు బాలయ్యకు జరిగిన యాక్సిడెంట్, దాని నుండి ఆయన త్రుటిలో ఎలా తప్పించుకున్నాడు అనే దానిపై పూర్తి డీటెయిల్స్ చెప్పాడు. ఇక అనుకోకుండా వివాదంగా మారిపోయిన కపట్దార్ కామెంట్పై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడూ శాంతంగా కనిపిస్తూ నవ్వుతూ ఉండే క్రిష్ తనకు ఇష్టం లేని ఇష్యూస్పై ఎలా రియాక్ట్ అవుతాడో ఈ ఇంటర్వ్యూలో చూడొచ్చు. సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ ఇన్ ఫ్రాంక్లీ విత్ TNR. డోంట్ మిస్ టు వాచ్. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.